మహాశివరాత్రి పర్వదినాన కార్తీక మాస సోమవారం ప్రదోష కాలంలో వికారాబాద్ అంతగిరి సానుమలలో వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కోరి ఈరోజు ఈ సాయంకాలం స్వామివారికి సంక్షిప్తంగా వేద మంత్రాలతో పంచామృత అభిషేక కార్యక్రమం స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కోరి నిర్వర్తించడం జరిగింది. పవిత్రమైన ఈ బుగ్గ రామలింగేశ్వర క్షేత్రం సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పవిత్రమైన అమృత హస్తాలతో ప్రతిష్ఠ చేయబడినటువంటి మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో స్వామివారిని అభిషేకించడం అంటే శివకేశవులు ఇద్దరినీ స్మరించుకున్నట్లే. ఎందుకంటే కేశవుడి చేత ప్రతిష్ఠింపబడిన ఈ శివలింగాన్ని మనం ఆరాధించడం వల్ల శివకేశవ అద్వైతాన్ని చెప్పేటటువంటి ఈ కార్తీక మాసం యొక్క సదుద్దేశం మనకు నెరవేరినట్లే. కాబట్టి పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఈ స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో, స్పర్శిస్తారో, ధ్యానిస్తారో, అభిషేకిస్తారో, పూజిస్తారో, అర్చిస్తారో అలాంటి వారికి భవానీ సహిత బుగ్గ రామలింగేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యమైన అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారు మనకందరికీ మంగళాశీస్సులు అందచేయాలి. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ మంచినే దర్శించాలి, ఎవరికి ఏ విధమైనటువంటి రోగరుజాతులు రాకూడదు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు. అందరూ మంగళకరమైనటువంటి దృశ్యములనే చూచెదరుగాక. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అబాల గోపాలం అంటే చతుష్పది ద్విపదే, చతుష్పాత్తులు ద్విపాత్తులు అంటే పశుపక్షాదులు మానవులు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని మనం ప్రార్థిస్తూ లోక కళ్యాణం కలగాలని, ధర్మం బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ కూడా పరోపకార పరాయణులు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.